పెట్టుబడులతో రాష్ట్ర రోడ్లు రోడ్లు చేయాలని, లారీలు కార్ల వరకే టోల్ వసూలు చేయాలని, అది బాగా పెద్ద రోడ్లు అయితేనే అని కూడా నిన్న చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఒక రకంగా ఒకవైపు రోడ్లు బాగుపడడంతో పాటు పూర్తి స్థాయిలో మంచి విఫలమైందని అభిప్రాయపడ్డారు. గ్రామాల్లో పదుల సంఖ్యలో ఉద్యోగులను నియమించడం, వారికి జాబ్ చార్ట్ లేకపోవడం, కొందరికి పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం, మరికొందరికి అసలు పని లేకపోవడంతో ఈ వ్యవస్థ ప్రక్షాళన తప్పనిసరని తేల్చారు. గ్రామాల్లో ఏఎన్ఎం, వీఆర్ఓ, డిజిటల్ అసిస్టెంట్, సంక్షేమ కార్యదర్శి, మహిళా సంరక్షణ కార్యదర్శులను ఉంచి మిగిలిన వారిని వారి మాతృ సంస్థలకు అప్పగించాలని ప్రతిపాదనలు రూపొందించారు. వారిలో ఒకరిని డీడీఓగా నియమిస్తారు. అదేవిధంగా వార్డు సచివాలయాల్లో అడ్మిన్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్, సంక్షేమ కార్యదర్శి, శానిటేషన్, ఏఎన్ఎం, మహిళా సంరక్షణ కార్యదర్శులను ఉంచి మిగిలిన వారందరినీ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖకు అప్పగించనున్నారు.